ఈ వీడియో చూస్తున్నారంటే దీనికి ముందు ఇంకో వీడియో ఉంది, అది చూసి ఇక్కడికి రండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది. సో అనమార్ఫిక్ లెన్స్ ఎందుకు ఇండియాలో ఎక్కువ వాడరు? షూట్ చేసేటప్పుడు ఇది స్క్వీజ్ చేసి ఫుటేజ్ ని షూట్ చేస్తుంది. డైరెక్టర్ దాన్ని విజువల్ గా అప్రూవ్ చేద్దామన్నా ఓకే చేద్దామన్నా ఓకే చేయలేడు, ఎందుకంటే ఇది స్క్వీజ్ అయి ఉంటది. దీన్ని సాఫ్ట్వేర్ లో వేసి డీస్క్వీజ్ చేసాకే జడ్జ్ చేయగలరు. ఇదే కాదు, ఇంకా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి దీంట్లో 1 by 1 వద్దాం. డీస్క్వీజ్ చేశాక మీకు ఇమేజ్ లో విజువల్ డిస్టార్షన్ అనేది కనిపిస్తుంటది. విజువల్ డిస్టార్షన్ అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమైనా స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ కరెంట్ పోల్ కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ ఏమైనా ఉంటాయి, అవి కొంచెం డిస్టార్ట్ అయి ఉంటాయి, లైక్ బెండ్ అయి ఉంటాయి ఎడ్జెస్ లో. అదొక ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఈ లెన్స్ లో. బట్ హాలీవుడ్ లో ఇది పెద్ద కేర్ చేయరు, బట్ ఇక్కడ కేర్ చేస్తారు, ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ లెన్స్ అనేవి కొంచెం హెవియర్ సైడ్ ఉంటాయి నార్మల్ లెన్స్ తో పోల్చుకుంటే, ఎందుకంటే దీన్ని హెవీ గ్లాస్ మెటీరియల్ తో తయారవుతుంది. సో అందుకే ఇది కొంచెం బల్కియర్ గా అండ్ హెవియర్ గా ఉంటుంది. సో అదొక డ్రాబ్యాక్ దీనికి. అండ్ ఈ లెన్స్ రెంట్ కి తీసుకుందామన్నా కొందామన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట. లేటెస్ట్ దురంధర్లో మాత్రం ఈ లెన్స్ ని వాడారు. నైట్ సీక్వెన్సెస్ లో మీరు చూసుకుంటే కొన్ని సీన్స్ లోనే వాడారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.